చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా దూసుకువెళుతుంది. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం ఏపీలో మహిళల అభివృద్ధి కోసం ఇప్పుడు మరొక నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. వారికి ఆర్థిక భరోసా కల్పించడానికి, స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి తక్కువ వడ్డీకి రుణాలు, సబ్సిడీ కార్యక్రమాలను అందించనుంది ప్రభుత్వం. ఇందులో భాగంగా శ్రీనిధి పథకం కింద మరో 2 నూతన పథకాలను ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకాల ద్వారా స్వయం సహాయక సంఘాలలోని ఒక్కో మహిళకు ₹1,00,000 నుంచి గరిష్టంగా 8 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. ఇక ఈ పథకాల వల్ల మహిళలు ఎలా అభివృద్ధి చెందుతారు అనేది తెలుసుకుంటే, ఆర్థిక సాధికారతతో 8 లక్షల రుణంతో తమ వ్యాపారాలను విస్తరించుకోవచ్చు, అలాగే ఆదాయాన్ని పెంచుకోవచ్చు. దీనివల్ల కుటుంబ ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది. అతి ముఖ్యంగా ఈ రుణం కోసం మీరు ఎవరిని బ్రతిమలాల్సిన పని లేదు. కేవలం డ్వాక్రా గ్రూప్ ఆమోదం ఉంటే చాలు, 48 గంటల్లోపే డబ్బు నేరుగా మీ ఖాతాలో జమ అయిపోతుంది. మరి దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే చాలా సింపుల్. మీరు చేయాల్సిందల్లా మీ డ్వాక్రా గ్రూప్ లీడర్ను సంప్రదించండి. మీ అవసరాన్ని గ్రూప్ మీటింగ్లో చెప్పండి. గ్రూప్ ఆమోదం పొందిన తర్వాత మీ యొక్క వాలంటీర్ లేదా వివో లేదా SLF సిబ్బంది ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు పూర్తవుతుంది. మీ గ్రూప్ యొక్క గ్రేడింగ్ ఆధారంగా రుణ పరిమితి మారుతుందని కూడా గుర్తుంచుకోండి. అలాగే శ్రీనిధి సురక్ష యోజన ద్వారా రుణగ్రహీత మరణిస్తే అప్పు రద్దవుతుంది. ఇది ఆ కుటుంబానికి ఒక పెద్ద రిలీఫ్ అన్నమాట. ఇక డ్వాక్రా మహిళలారా, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీ పిల్లల భవిష్యత్తుకు, మీ కుటుంబ అభివృద్ధికి ఈ పథకాలు ఒక వరం. మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, మహిళా అభివృద్ధి కోసం రాబోయే రోజులలో మరిన్ని పథకాలు ప్రవేశపెట్టాలని కోరుకుందాం.